ఈరోజు స్థానిక ఎలక్షన్ల భాగంగా ఎల్లునాల గ్రామంలో రోజు భారీ ర్యాలీగా బయలుదేరడం జరిగింది. మా మహిళా అక్క చెల్లెళ్ళు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే జనరల్ మహిళలో భాగంగా మా భార్య మహిళ కాబట్టి వాళ్ళు మహిళకు సపోర్టుగా వాళ్ళు ఎక్కువగా బయలుదేరి రావడం జరిగింది. మనం ఈరోజు ఒకటి కోరుతున్నాం, రేపు జనరల్ మహిళలో మనం ఓటేసి గెలిపిస్తే రాబోయే రోజుల్లో యాంగిరిపేట దర్గా నుంచి కొత్తూరుకు పోయే మన రైతు వేదిక దగ్గర అవుట్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. ఇది చాలా కాలం నుంచి ఉన్న కోరిక. ఎందుకంటే ఈ రోజుల్లో కొత్తగా వాహనాలు వస్తున్నాయి, సమస్య పెరుగుతూ ఉంది కాబట్టి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే మన రాష్ట్రంలోనే పేరుగాంచిన యాంగిరిపేట దర్గా కాబట్టి అక్కడ ఒక అవుట్ పోస్ట్ గురించి ఆలోచన చేసినాం. అదొకటి ఉంది. రెండవది, మా గ్రామ జనాభా రోజు పెరుగుతుంది. బయట నుంచి కూడా వచ్చే వాళ్ళు ఎక్కువగా అవుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ప్రయత్నంలో ఉన్నాము. ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకుంటామని ఒకటి ఉంది. మూడవది, ఈ మధ్య కాలంలో వాటర్ ఫిల్టర్లు ఎక్కువ వాడడం జరుగుతుంది. ఇప్పటికీ 2 వాటర్ ఫిల్టర్లు ఉంది. ఒకటి మూలన గ్రామం మధ్యలో ఉంది, అది నట్టుకోవారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇప్పుడు ఇంకో వాటర్ ఫిల్టర్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనే వాళ్ళు ఏర్పడడం జరిగిన తాండాలో ఇప్పుడు ఒకటి ఎస్సీ వాడకు అది అవసరంగా ఉంది కాబట్టి అది కూడా మేము గెలిచిన తొందరలోనే అది ఏర్పాటు చేస్తామని ఆలోచన చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే గ్రామము పెరగడం ఎక్కువ జరిగింది. ఇప్పుడు మండలంలోనే మా గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ, దాంతోపాటు విస్తరణ పెరిగింది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు కొద్దిగా సమస్యలు ఉన్నాయి. మనం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఓటేసి ఎన్నుకున్న తర్వాత మనం ముఖ్యంగా దాని మీదనే మనం యొక్క శుద్ధిని మనం యొక్క దృష్టిని నిర్వహిస్తాము. దాని మీదనే పెడతాము. ఎట్లా అనుకుంటే గ్రామ సమస్యలో ముఖ్యంగా కావాల్సింది డ్రైనేజీ, రోడ్డు, కరెంటు, మోరీలు, ఇవన్నీ మంచి ఉంటే ఇప్పుడు గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే ఇవన్నీ అవసరము.